జ్ఞాని రైతు దగ్గరకు వెళ్ళి రాజు చనిపోయాడని రాజమందిరానికి తెలిపి భటులు వచ్చేంత వరకు రాజు శవాన్ని ఇంటి వరండాలో పెట్టుకోమని కోరాడు. రైతు ఏమాత్రం కనికరం లేకుండా విసురుగా జ్ఞాని ముఖం మీదనే తలుపు మూశాడు. అది రాజ్యాధినేత శవం కదా, కాదంటావేమి అని అడిగాడు జ్ఞాని. రాజుదైనా భటుడిదైనా ఊపిరిపోయాక అది శవమే కదా, శవాన్ని ఎవరైనా ఇంటిలో పెట్టుకుంటారా అని కేకలేశాడు. అది కల్లారా చూసిన రాజుకు జ్ఞానోదయమయ్యింది. తెగిన చెప్పులకున్న విలువ కూడా ఎవరి ప్రాణం లేని శరీరానికైనా ఉండదని తెలుసుకున్నాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, శరీరం విలువ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.